నేటి కాలంలో ఒక రూపాయికి ఏం వస్తుంది అనుకుంటారు చాలామంది. కానీ ఒక గ్రామంలో అదే రూపాయికి రుచికరమైన అందరూ మెచ్చే వేడివేడి మిర్చీలు అమ్ముతున్నారు. 40 ఏళ్లుగా మిర్చీల అమ్మకమే జీవనాధారంగా ఒక కుటుంబం కాలం గడుపుతున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఒక రూపాయికి మిర్చి బజ్జీ ఫేమస్గా మారింది. గత 4 దశాబ్దాలుగా అందరి దృష్టిని ఆకర్షించింది. 30 సంవత్సరాల క్రితం ఒక రూపాయికి 16 మిర్చి బజ్జీలు అమ్మేవారని తయారీదారుడు సూర్యనారాయణ తెలిపారు. ఇక పిండి నూనె ధరలు ఎంత పెరిగినా ఒక రూపాయికి మిర్చి అమ్ముతున్నామని తెలుపుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. రూపాయి మిర్చి అందరికీ ఫేమస్గా మారింది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్ ఒక్క రూపాయి మిర్చి అందరి నోరూరించే మిర్చి, వేసుకోగానే తినాలనిపించే మిర్చి మనకు విజువల్స్లో చూడవచ్చు. రాజంపేట్ మండల కేంద్రంలో ఓ కుటుంబం గత 40 సంవత్సరాలుగా మిర్చి అమ్మకాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ సత్యనారాయణ అనే వ్యక్తి ఈ మిర్చి అమ్మకాలను ప్రారంభించాడు. మొదట సంతల్లో అమ్మకాలు ప్రారంభించిన సత్యనారాయణ ప్రస్తుతం కుటుంబమే జీవనాధారంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ మనం విజువల్స్లో చూడవచ్చు, మిర్చీలను తయారు చేసి 1 రూపాయికే అమ్మకాలు సాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే ప్రజలకు 1 రూపాయి మిర్చిని అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సత్యనారాయణ కొడుకు ఉన్నాడు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి మిర్చి వ్యాపారం చేస్తున్నారు, ఎట్లా ఉంది? గత 45-50 సంవత్సరాల నుంచి మిర్చి దందా చేస్తున్నామండి. ఇక్కడ ఫస్ట్లో రూపాయికి 16, తర్వాత రూపాయికి 4, తర్వాత రూపాయి 2. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి 1 రూపాయికి ఒక మిర్చి దందను కంటిన్యూ చేస్తున్నాం. రోజుకు ఒక 5 నుంచి 6 వేల మిర్చి గిరాకీ అవుతుంది. మనకు కుటుంబంలో 4 కష్టపడతాం కాబట్టి ఓవరాల్గా ఒక 1000 రూపాయలు లాభపడుతుంది. మంచికో 200-300 హైకిలు పడ్డట్టు. అసలు ఈ వ్యాపారం చేయక ముందు అసలు మీరు ఏం చేశారు? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను ఎంఎస్సి బీఈడి చేశాను. నేను గతంలో ప్రైవేట్ టీచర్గా పనిచేశాను. ఇక్కడ ప్రైవేట్ టీచర్గా చేసిన ఇక్కడ దందా మా నాన్నగారికి జర హెల్త్ ఇష్యూస్ ఉండు కాబట్టి ఏజ్ మీద పడట్లా దందాను కంటిన్యూ చేస్తుంటూ అన్ని స్కూల్ చెప్పుడు కూడా బంద్ చేశాను. ఇక దందాను ఇది కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాం. మిర్చిని ప్రారంభించిన సత్యనారాయణ ఉన్నాడు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అతను కొంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఇంకా కొనసాగిస్తుండు. గత 40 ఏళ్ళుగా ఈ అమ్మకాన్ని కొనసాగిస్తుండు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పు, అసలు ఈ మిర్చి వ్యాపారం చేయాలని ఎట్లా ఆలోచన వచ్చింది? ఇప్పుడు మేము ఇదివరకు ఫస్ట్ నుంచే 40-50 ఏళ్ళ నుంచే కార ఇట్లా అమ్ముతుంటిమి. మిక్సర్ అమ్ముతుంటిమి, జాతర మిఠాయి స్టీల్ చేసుకుని అమ్ముతుంటిమి. ఇక మాకు మిర్చి ఒక రోజు 2 రోజులు చేసినాం. ఒక జమానాలో 500-600 అమ్మినాం. అప్పుడు రూపాయికి 16 మిర్చీలు, 2.5 కిలో మంచి నూనె, రూపాయి కిలో పప్పుండే. ఆ టైంలో రూపాయికి 16 మిర్చీలు అమ్మినాం. ఇక అది పెరిగినా కొద్ది రూపాయికి 4 చేసినాం. చారణకు ఒకటి వెళ్ళినాక అప్పటికి 15-16 రూపాయలు, 20 రూపాయలు మంచి నూనె అయింది. అప్పటికి రూపాయికి 2 చేసినాం. ఇక ఇట్లా పెరుగుతా పోయింది, చేస్తామని రూపాయికి 1 మిర్చి ఎక్కడికి వేస్తున్నాం. అప్పటి నుంచి గిరాకీ ఇప్పటిదాకా కూడా వాళ్ళు మిర్చి రాజంపేట పోవాలి, తెచ్చుకోవాలి. ఈడ తెచ్చుకున్న రుచి బాగుంటుంది. మా పిల్లలు కూడా రాజంపేటలో బండిగా మిర్చి తెస్తేనే మంచిగా ఉంటాయి, లేకపోతే వాళ్ళకు కూడా జిద్దు చేస్తారట పబ్లిక్, మన కొనిక బయటోళ్ళు. ఆ పిల్లలతో విషయంలో అయినా వాళ్ళు బైకుల మీద వచ్చి మా దగ్గరికి వచ్చి కొనుక్కుతారు మిర్చి. మంచి నూనె ధర పెరిగింది, పిండి ధర పెరిగింది, మిర్చిల ధర పెరిగింది, అయినా కానీ రూపాయి ఇస్తున్నారు. ఎట్లా మీకు గిట్టుబాటు అవుతుంది? గిట్టుబాటు అంటే మాకు ఇప్పుడు జర మిర్చి మందం ఉన్నది. 30 రూపాయలు 35 రూపాయల కిలో మిర్చి ఉన్నది. ఇక అందులో జర పప్పులు కూడా జర మొన్నకి ఇప్పటికి జర తక్కువనే ఉన్నాయి. మొన్న 100 రూపాయల కిలో శనగపప్పు, ఇక 75-80 రూపాయల శనగపప్పు. ఇక అయినా కానీ ఇక మాకు పర్తలిగా ఇస్తే బాగా చేస్తున్నాం. అప్పుడు ఒకరికి వస్తుండే, ఇప్పుడు చారణ భాగం వస్తుంది. రూపాయికి చారణ లాభం వస్తుంది. ఇక 4,000 అమ్మని 5,000 అమ్మని ఒక 1,000 రూపాయలు అయితే మిగులుతాయి, అంతే. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ మిర్చి వ్యాపారం ఒకే కుటుంబము జీవనాధారంగా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు 4 ఈ వ్యాపారంలో పాలు పంచుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎంఎస్సి బీఈడి చేసిన కుమారుడు సైతం ఈ మిర్చి వ్యాపారంలో ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఈ మిర్చిని కొనుగోలు కోసం వివిధ ప్రాంతాల నుంచి, కామారెడ్డి పరిసర ప్రాంతాల నుంచి, సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు నూనెల ధరలు, అదేవిధంగా పిండి వంటల ధరలు కూడా పెరుగుతున్నప్పటికీ ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో రూపాయికి 16 మిర్చీలు ఇచ్చిన ఈ కుటుంబం ప్రస్తుతం ధరల పెరుగుదల కారణంగా రూపాయికి 1 మిర్చి అందిస్తున్నామని చెప్తున్నారు. రుచికరమైన మిర్చీలు అందిస్తూ ఈ ప్రాంతానికి ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, హెచ్ఎం టీవీ, రాజంపేట్, కామారెడ్డి జిల్లా.